భగవానుడు కాల రూపంలో ఉండి, అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు. నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు. ఏ లెక్కలు? 2 లెక్కలు కడతాడు. ఏ శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి? ఈ శరీరం ఉంది, ఇందులో ఈ జీవుడు ఉన్నాడు. ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఒక పేరు పెట్టారు. ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు, ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో? ఎవ్వరికీ తెలియదు, ఒక్క ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడే కూర్చొని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు. ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ. నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి, ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. తన కోపం తనకి శత్రువు. కామమైనా అంతే, అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు, అప్పుడు ఆయువు క్షయం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, మెల్లగా ఊపిరి తీస్తాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు? వాడు ఒక్కడే. వాడిక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు. వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి. దేవాలయంలో భగవద్ దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది, ఇక్కడ గంట మోగుతుంటుంది, అనాహతము ఆగదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని గంట మోగుతూ ఉంటుంది. వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది. వాడికి నేను బాగానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడలేక, ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయిందంతే. ఆయన అయిపోయింది లెక్కన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు, అంతే అయిపోయింది. అక్కడ ఎక్కడుంది మృత్యు అంటే? భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఏది అంటే మృత్యువే. అందుకే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం, తొందరగా మంచి పనులు దీంతో చెయ్యి, అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి. బయట వాళ్ళు అలా ఉండిపోతారు, కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది, నీకు ఉత్తమగతులు కల్పిస్తుంది, నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం. పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యమో ఏది పాపమో అని నన్ను అడిగారు అనుకోండి, చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదో. ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యం అండి అని చెప్పడం కుదరదు. ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడము కుదరదు. కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను ఎవరి విషయంలో? దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకొస్తున్నాడు, నేను బాబోయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను. ఆ వస్తున్న దొంగ పరిగెత్తుకొస్తూ వస్తూ ఓ రాయి తన్నుకు పడిపోయాడు. పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది. ఇప్పుడు ఆ కత్తి నేను పట్టుకున్నాను, రారా దగ్గరికి అన్నాను. వాడు పరిగెడుతున్నాడు, నేను వాడిని పొడవను, వాడు పారిపోతే నాకు చాలు. ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నేను పరిగెత్తాను, కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెత్తాడు. ఇప్పుడు పుణ్యం ఎవరిది, పాపం ఎవరిది? అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు, వాడి చేతిలో ఉంటే అది ఇంకొకడికి భయహేతు పాపకర్మ. నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ, నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు, నేను చంపను, పుణ్యానికే పనికొచ్చింది. అందుకే కర్మ తజ్జడం అంటారు రమణ భగవానులు. కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది, కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం. మీరు ఏ భావనతో అది చేస్తున్నారు? ఒక రక్షక భటుడు ఉంటాడు, మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు, సైనికులు తుపాకీ పట్టుకుంటారు. అవి మామూలు తుపాకులు కావు, ఏదో నిమిషానికి ఇన్ని 100 గుళ్ళు వర్షించేస్తాయి. అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమందిని. ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా? రాదు. ఆయన దేశరక్షణ చేస్తున్నాడు, దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు, తన ప్రాణాల్ని పణంగా పెడుతున్నాడు. ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు, ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే. ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు, ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అమ్మయ్య మన జోలికి ఎవడు రాడు, మన పని మనం చేసుకోవచ్చు. అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అనుకోండి, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకుంటాం. ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప? కత్తిది కాదు తుపాకీది కాదు, పట్టుకున్నవాడి భావన ఎందు తప్పు. ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు, ఏ కర్మ, ఏ
ఉద్దేశ్యంతో నువ్వు చెయ్యాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది. ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు? ఆయన ఇవ్వాలి ఫలితాన్ని. అందుకే పరమేశ్వరుడన్న మాట ఒకటి లోకంలో వచ్చింది. ఆయన ఉన్నాడు, లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది? ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామన్నది బయట వాళ్ళకి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ దంభము అని శాస్త్రంలో ఒక మాట. దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు, లోపల ఒకలా ఉంటాడు, ఒకలా చేస్తూ ఉంటాడు. మూడు ఒకలా ఉండవు. భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడిది. అందులో ఆయన బకాసుర వధ అని ఒక కొంగను చంపుతాడు. ఎందుకు ఆ కొంగను చంపడం అంటే, కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు. వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డున నించున్నాడు. కొంగ తెల్లగా ఉంటుంది, చక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది. ఆ రెండు చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటుంది. ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా? కుక్కలా కరుస్తుందా, అది ఏమైనా చేస్తుందా అంటే, తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది, నీటిలో నించుంది, జపం చేస్తోంది, ఎవ్వరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు, పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు. అమాయకుడు కనుక అది అలా ఉంటుంది. కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తుంటాం. దగ్గరికి చేప రాగానే సటుక్కును పట్టుకుంటుంది, చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది. అందుకే కొంగ జపం అని లోకంలో ఒక పేరు. పైకి ఒకలా ఉంటాడు, లోపల ఒకలా ఉంటాడు. నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగిన వాడు పరమాత్మ. నా భార్యకు కూడా తెలియదు నేనేం మాట్లాడుతున్నానో అది చూసి, ఓహో ఈయన ఇంత పవిత్రుడా అనుకుంటుంది. కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు? ఆయనకు ఒక్కడికే తెలుసు. అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు. పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు. ఈ చేసిన పాపపుణ్యములే సుఖదుఖములుగా వస్తాయి లోకంలో. అందుకే అందరూ మనుష్య శరీరాన్నే పొందినా అందరూ ఒక్కలా సుఖాన్ని ఒక్కలా దుఃఖాన్ని ఎందుకు పొందరు అంటే, పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తూ, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం వరభిదురసిపాదచిత్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీః అస్ఫురణితాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు. సృష్టి చేసేటప్పుట బ్రహ్మగారి చేతిలో పుర్రె పట్టుకుని అన్నీ రాసి, అమ్మా ఐశ్వర్యం ఎంత ఇమ్మంటావు అని తల్లి వంక చూస్తాట, లక్ష్మీదేవి వంక. ఈ పుర్రె గత జన్మలో పేరు ఏమిటి దీనికి? అమ్మ ఈ పేరుతో తిరిగేది ఈ పుర్రె. అమ్మవారు ఆహా అందనుకోండి సామాన్యం. ఆవిడ కనుబొమ ఇలా దింపిందనుకోండి దరిద్రుడు. ఆవిడ ఓ అని ఇలా కనుబొమ ఎత్తిందనుకోండి యద్భ్రూభంగాః ప్రమాణం, వాడా మంచి పనులు చేసిన వాడురా అందనుకోండి మహదైశ్వర్యం. వాడు పట్టింది బంగారం. ఇది ఎందుకు వచ్చింది అంటే, యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం వరభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీః అస్ఫురణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అన్నారు. అపాంగైః అంటే ఆవిడ కడగంటి చూపు అంత శక్తివంతం. చేసిన కర్మని బట్టి అమ్మవారి యొక్క కనుబొమ కదలిక ఉంటుంది. పునర్జన్మలో మనం ఏది పొందాలి అన్నదానికి చేసుకున్నటువంటి కర్మలు ఆధారమవుతాయి. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. పుణ్యకర్మ అన్నప్పుడు దేని చేత అది పుణ్యకర్మ? నేను ఇలా చెయ్యండి అన్నాను అనుకోండి, అది పుణ్యకర్మ అవుతుందా? నేను మీతో ఒక మాట మనవి చేశాను అనుకోండి, అయ్యా లోకంలో అనేక వృత్తుల వాళ్ళు ఉంటారు. ఏ వృత్తిలో ఉన్నవాడికైనా సరే కనులకు దృష్టి లోపించిందనుకోండి, వాడు ఆ వృత్తి ఎలా చేస్తాడు? ఓ బట్టలు కుట్టే ఆయన ఉంటాడు, ఆయనకి రెండు కళ్ళు దృష్టి లోపించిందనుకోండి, ఆయన బట్ట ఎలా కుడతాడు? అప్పుడు ఆయనకి మీరు ఏదో తీసుకెళ్ళి ఆ రెండు నేత్రాలకి శస్త్రచికిత్స చేయించి రెండు కళ్ళు బాగా కనపడేటట్టుగా అవకాశం కల్పించారనుకోండి, ఆయన మళ్ళీ బట్టలు కుట్టుకుని చక్కగా ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకుంటాడు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని ఆయన పోషించుకోవడానికి మీరు ఆయనకు ఉపకారాన్ని చేసి పెట్టారు, పుణ్యకర్మ. ఎవరు పాటించే వృత్తి అయినా అంతేగా.
నేను అయ్యా ఎవరైనా వాళ్ళ వృత్తి మీద ఆధారపడతారు, నాకు తెలిసి ఒక 25 మంది జేబు దొంగలు ఉన్నారు, వాళ్ళకి దృష్టి మందగించి సరిగా జేబులు కొట్టలేకపోతున్నారు, మీరు దయచేసి వాళ్ళకి ఉచిత శస్త్రచికిత్స చేయించండి, వాళ్ళు ఇకపైన మళ్ళీ బాగా దొంగతనాలు చేసుకుని బతుకుతారు, వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటారు అన్నాను అనుకోండి. అయ్యో ఆయన చెప్పిన దాంట్లో ఏమిటి దోషం, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కదా, అందుకని నేను 25 మంది దొంగలకి వాళ్ళు ఎవరో తిప్పకుండా నేను కంటి శస్త్రచికిత్స చేయించి పెడతాను అన్నారు అనుకోండి. ఇప్పుడు మీ ద్రవ్యం ఎందుకు పనికొచ్చింది? వాళ్ళకి 25 మందికి కళ్ళు బాగా వచ్చాక ఎన్ని వేల మంది ఏడవాలి. కాబట్టి నేను చెబితే పుణ్యం అవ్వదు, నేను చెప్పానని మీరు చేయిస్తే పుణ్యం అవుతుందా? ఏది పుణ్యం, ఏది పాపం, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు ఎవరు చెప్పాలి? అది చెప్పడానికి అధికారము వ్యక్తుల యందు లేదు. అది చెప్పడానికి ఎవరు ప్రమాణం అంటే శాస్త్రం ఒక్కటే ప్రమాణం. శాస్త్రం అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర. ఏది నిర్భయంగా మాట్లాడుతుందో దానికి శాస్త్రమని పేరు. అదే రాజశాసనం వేదం. వేదం ఎక్కడిది? వేదము ఈశ్వర ప్రోక్తము. ఈశ్వరుడు మాట్లాడితే వేదం. వేదం అపౌరుషేయం, దాన్ని ఎవరు రచించలేదు. భగవంతుని యొక్క వాక్కు వేదం. దానికి ఋషులు సమాధిలో వినపడితే ఆ స్వరంతో మంత్రాలు వచ్చాయి. అటువంటి వేదము చేత చెప్పబడినటువంటి కర్మ ఏది ఉన్నదో అది సత్కర్మ. నువ్వు ఇలా చెయ్యి అని వేదం చెప్పిందనుకోండి, దాన్ని పాటించాలి. అవి అనేక రకాలుగా విభాగం జరుగుతాయి. నిత్యకర్మ. ఈ నిత్యకర్మ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడూ కూడా భగవంతుడు చెప్పినట్లుగా మనం బ్రతుకుదామనేటటువంటి విశ్వాసము నిలబడడానికి హేతు అవుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున నిద్ర లేవండి, స్నానం చెయ్యండి, ఈశ్వరుడికి నమస్కారం చెయ్యండి. ఇవి నిత్యకర్మలు. సంధ్యావందనం చెయ్యండి అధికారం ఉన్నవాళ్ళు. సంధ్యావందనానికి యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చెయ్యండి, స్కాంద పురాణంలో చెప్పిన స్తోత్రం చదువుకోండి అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు దీన్ని నిత్యకర్మ. ఇది ఏం చేస్తుందంటే మనస్సు ఎప్పుడూ భగవంతుడు చెప్పినట్లుగా బ్రతికేటట్టు చేస్తుంది. నైమిత్తిక కర్మ ఏదో ప్రత్యేకమైన తిథులలో చేసేది. భీష్మాష్టమి వస్తే తర్పణం చేయడం, నరక చతుర్దశి వస్తే ఒక శ్లోకంలో స్నానం చేయడం, ఆ జమ్మి చెట్టు ఆ శమీ వృక్షాన్ని తీసుకొచ్చి ఆ కొమ్మ తల చుట్టూ అపమార్గ ఆ కొమ్మ తీసుకొచ్చి దాన్ని తల చుట్టూ తిప్పుకుంటారు. అదిగో అలా స్నానం చేయడం. ఏ నైమిత్తిక తిథి నాడు ఏం చెయ్యాలో ఆ కార్యాన్ని నెరవేర్చడం. ఇందులో పుణ్యకర్మ చెయ్యుట అన్న మాట నేను అనగానే అందులో 3 మాటలు ఇమిడి ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మ చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, పుణ్యకర్మ చెయ్యండి అనగానే ఇది పుణ్యకర్మ అని మీరు ముందు అంగీకరించాలి. అంటే వేదము ప్రమాణము, భగవంతుడు చెప్పినది తిరుగులేదు, ఆయన ఎలా చెప్పాడో నేను అలా చెయ్యవచ్చు, ఇందులో నేను అనుమానపడక్కర్లేదు, నమ్మకం ఉండాలా ముందు. 2, అది మీరు వేదం చదివారా చదవలేదా పక్కన పెట్టండి, శాస్త్రాంతర్గతమైన విషయాన్ని గురువు గారు చెప్పారు. ఇప్పుడు గురువు గారి వాక్యం మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ 2 కలిగి ఉంటే మీరు చదివారా చదవలేదా అన్నదాంతో సంబంధం ఉండదు. శ్రద్ధ కలిగిన వాడు అని పిలుస్తారు. గురువు చెప్పినవి శాస్త్రము చెప్పినవి సత్యము, ఈ నమ్మకం కలిగితే వాడు అవన్నీ చదువుకున్నట్టే, శ్రద్ధ ఉన్నవాడు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యామధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. శంకర భాష్యంలో శంకరులు అనే మాట, ఎవరికి శాస్త్రం మీద గురువు గారి మీద నమ్మకం ఉన్నదో, ఎవరు శాస్త్రము గురువుగారు చెప్పిన మాట ప్రమాణమని నమ్మి ఆచరిస్తాడో వాడికి ఈశ్వరానుగ్రహము కలిగి సమస్తమైనటువంటి ఫలితములు చేకూరుతాయి. ఈ శ్రద్ధ, గురువుగారి మీద శాస్త్రం మీద నమ్మకం ఉండడం ఒకే. ఇంకొకటి ఉంటుంది, 3వది. ఏదది? అసలు మీ మనస్సు ఆ కార్యం చేసేటప్పుడు ఆ కార్యమునందు నిలబడగలగాలి. ఇది అత్యంత క్లిష్టం. కర్మ యొక్క మొట్టమొదటి ప్రయోజనం ఇదే. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. కర్మ ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే పునర్జన్మని ఎలా నియంత్రిస్తుంది కర్మ అంటే మనసు యొక్క వేగాన్ని అదుపు చేస్తుంది. పూర్తిగా మాత్రం కాదు, కొంతవరకు సఫలీకృతం అవుతుంది. ఎందుచేత అంటే మనసుని నియంత్రించడం అంత తేలిక విషయం కాదు. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్తుండేవారు.
నేను 10 ఏళ్ల నుంచి ఓ కుక్కని పెంచుతున్నాను అనుకోండి. ఆ కుక్కకి నేను స్వేచ్ఛ ఇచ్చా. ఎంత స్వేచ్ఛ అంటే ఇది అది అని దానికి ఏం పరిమితులు లేవు. నేను ఏదో కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నాను అనుకోండి, నా కుక్క గబగబా వచ్చి 2 కాళ్ళు పైకెత్తి నా 2 భుజాల మీద వేసి నా గడ్డను నాకుతుంది, నా బుగ్గలు నాకుతుంది, నా మూతి నాకుతుంది. నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నా పక్కన వచ్చి కూర్చుంటాను. అది నా మీదకి ఎక్కుతుంది, నా ఒళ్ళో కూర్చుంటాను. 10 ఏళ్ల నుంచి నేను దానికి చనువిచ్చాను. అది నేను అన్నం తింటున్నాను అనుకోండి, నా పక్కన కూర్చుంటాను. నేను అన్నం తింటుంటే ఒక్కొక్కసారి అవసరమైతే అది నా కంచంలో మూతి కూడా పెట్టగలదు. పూజా మందిరంలో కూడా వచ్చి పక్కన పడుకుంటాను. కొంతకాలం అయిపోయింది, ఎవరో మహాత్ముడు వచ్చాడు. ఏమయ్యా, కుక్కని ద్వేషించమని ఏ శాస్త్రం చెప్పలేదు, కుక్కని ద్వేషించకూడదు, కానీ ఏ ప్రాణి ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. కుక్క ఇంటి లోపలికి రాకూడదు ద్వారం దాటి. ఇలా నువ్వు దాన్ని మీద ఎక్కించుకోకూడదు. నీకు ప్రేమ ఉంటే చక్కగా పాలు పోయి అన్నం పెట్టు, కానీ ఇంటికి బయట ఉండేటట్టుగా చూసుకో తప్ప లోపలికి రాకూడదు. దానికి కొన్ని కారణాలు చెప్పారు శాస్త్రంలో, అలా ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఈ మాట? యజమానికి అర్థమవుతుందా, కుక్కకి అర్థమవుతుందా? యజమానికి అర్థమవుతుంది, కుక్కకు అర్థం కాలేదు కదా. అందుకని యజమాని ఏం చేస్తాడు? కార్యాలయం నుంచి తిరిగి వచ్చాడు, కుక్క ఏం చేస్తుంది? 2 కాళ్ళు ఎత్తి భుజాల మీద వేస్తుంది. ఇప్పుడు ఆయనకి శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే నేను ఇందాక ఏం చెప్పా? శాస్త్రస్య గురువాక్యస్య, పెద్ద ఆయన చెప్పారు, మనం అలా పాటించాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చాకలమాలు ఒక్కడి కొట్టాడు. అది కుయ్యి 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 అంటూ పక్కకి వెళ్ళింది. ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొట్టాడు, మళ్ళీ పోయింది. దానికి ఎందుకు, ఎలా అర్థం? ఎందుకు ఇలా కొడుతున్నాడు, నన్ను దగ్గర రానివ్వట్లేదు? కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రేమ లేకపోలేదు ఆయనకి. పాలు పోస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఎంతో మర్యాదగా చూస్తున్నాడు, చక్కగా అన్నీ కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు. దగ్గరికి రానివ్వట్లేదు, ముట్టుకోనివ్వట్లేదు. ఈ పరిమితి పాటించాలన్నమాట. కుక్కకి ఇది అర్థం అవడానికి చాలా కాలం పడుతుంది. ఇంకొక ఏడాది పోయిన తర్వాత కుక్క తోక ఊపుతూ నించుంటుంది తప్ప కుక్క ఇంట్లోకి రాదు నీతోటి, కుక్క నిన్ను ముట్టుకోదు. ఒక కుక్కకి ఉన్నటువంటి అలవాటు మార్పించడానికి అన్ని మాటలు మూది మీద కొట్టి దూరంగా ఉంచవలసి వస్తుంది. కోట్ల జన్మలుగా ఏది పడితే అది చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయిన మనసు ఇవాళ ఓ మాట చెప్పి నువ్వు అలా నిలబడు అంటే ఎక్కడ నిలబడుతుంది? దానికి అలవాటు అయిపోయింది, వెళ్ళిపోతుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషికి బంధనంలో పడిపోయినా, మోక్షం పొందినా, పునర్జన్మలో మంచి జన్మ పొందినా, గొప్ప అదృష్టాన్ని పొందినా మనసు వలన మాత్రమే పొందుతాడు. ఇప్పుడు ఆ మనస్సు మన మాట వింటుందా? మీరు ఒక్కటి ఆలోచించండి. నేను పూజకు కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు చేతులు నా మాట వింటాయి. నేను పూజకు కూర్చుని ఆవాహయామి అన్నాను అనుకోండి, ఏమిటి ఆవాహయామి? నోరుని అను అంటుంది. అనవే, నీకు వచ్చుగా, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పూజ, మొదలెట్టు అంటుంది. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, సర్వాభరణాన్ని సమర్పయామి. ఇన్నయ్యే ఉపచారాలు. అది మనస్సు అక్కడికి రావాలనుకోండి, మనస్సు నిలబడాలనుకోండి, ఆవాహయామి అంటే దాని అర్థం ఏమిటి? స్వామి వచ్చి కూర్చోండి అని. స్వామి వచ్చి కూర్చోండి అన్న తర్వాత ఎవరు చూడాలి రావడం? ఆయన కదిలి వచ్చి నిజంగా కుర్చీలో కూర్చుంటాడా? ఆయన వచ్చి కూర్చుంటే ఇంతకుముందు అక్కడ లేడు. ఇంతకుముందు అక్కడ లేకపోతే, అంతటా ఉన్నవాడు అక్కడ లేకపోతే అది అసలు ఎలా కుదురుతుంది? అంటే అది ఈ కంటికి దొరకదు. ఏ కన్ను చూడాలి దాన్ని? ఈ కన్ను చూడాలి. నేను ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఆయన నడిచి వస్తూ ఉంటే, నా తల్లితో కలిసి నడిచి వస్తూ ఉంటే, స్వామి పట్టుపంచె యొక్క గసగసలు, ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని, ఆయన పాదములలోంచి పద్మాల యొక్క సుగంధము, బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాచాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు భాగవతంలో. అలా సువాసనలు విరజిమ్ముతున్నటువంటి పాద మంజీరములు, ఆ పాదములతో స్వామి నడిచొచ్చి ఆయన
ఠీవిగా ఆసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి కుడికాలు తీసి పాదపీఠం మీద పెడితే ఆయన పక్కకొచ్చి నా తల్లి కూర్చుని నా తల్లి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఒక కాలు మడిచి తన తొడ కింద పెట్టుకుంటే అమ్మవారి పట్టుచీర, ఆవిడ యొక్క పాదమంజీరం, ఆవిడ వడ్డాణం, ఆవిడ కూర్చోవడం, ఆ పాదపీఠం మీద ఇద్దరి పాదాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆభరణాలు, ఆ మెడలో మంగళసూత్రం, మా స్వామి ఆయన కర్ణాభరణాలు, ఆ కిరీటాలు ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నేను చూసి మురిసిపోయాను అనుకోండి. ఆవాహయామి. ఇప్పుడు నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. యథార్థమునకు నాకు చెప్పండి, ఎవరొచ్చారు అక్కడికి? మా ఆవిడ వచ్చి చూసి ఎందుకు ఈయన ఇలా మురిసిపోతున్నాడు ఏమిటి, అలా ఉండిపోయాడు, స్తంభీభూతుడు అయిపోయి అనుకుంది అనుకోండి. దానికి కనపడడం, నాకు కనపడుతూ లేదా నేను పూజ చేస్తూ యాంత్రికంగా నా మనసు ఎక్కడికో పోయిందనుకోండి. రేపు చెన్నై వెళ్ళాలి, చెన్నైకి సర్కార్కి మనకి రిజర్వేషన్ అయింది, సర్కార్ అంటే 2:30 అలా బయలుదేరాలి, భోజనం ఎన్ని గంటలకి చేసేద్దాం, పలహారం ఏం పట్టుకెడదాం, ఉప్పుడు పిండి ఎట్టుకెడదామా, ఇడ్లీ పట్టుకెడితే బాగుంటుందా, ఏసీ భోగిలో చల్లగా ముద్దలా అయిపోతుందేమో, ఇడ్లీ వద్దులే, ఉప్పుడు పిండి అయితే కొంచెం చల్లగా ఉన్నా కాస్త ఏ దెబ్బకాయ ముక్కో నంచుకుని తినేస్తే సరిపోతుంది, అది వేడి చేస్తుందేమో, మళ్ళీ కొంచెం మజ్జిగ కూడా పట్టుకెడితే బాగుంటుందేమో. ఇక్కడ నోరేమంటోంది? ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. మనసు ఎక్కడుంది? సర్కార్ ఎక్స్ప్రెస్, ఉప్పుడు పిండి, ఇడ్లీ, దబ్బకాయ ముక్క అక్కడ తిరుగుతోంది. అది ఇక్కడ చెయ్యి నీళ్లు పోసేస్తోంది, నోరు చెప్పేస్తోంది. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత కళ్ళకద్దుకుని నోట్లో కొబ్బరి ముక్క వేసుకుని బయటకు వచ్చేసాడు. ఈశ్వరుడు అన్నాడు, నాకు అక్కర్లేదు పూజ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీ మనసు ఇక్కడ పెట్టు, నీ పుచ్చుకుంటా. మనసు అక్కడ పెట్టాలంటే నా చేతిలో ఉందా? ఏమంటే మీ లాల్చి అక్కడ పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ వాచి పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ రుద్రాక్షలు తీసి పెట్టేయండి అంటే పెట్టేస్తాను. మీ మనసు అక్కడ పెట్టండి అంటే అది నా మాట వింటే కదా నేను పెట్టడానికి. అది వెళ్ళిపోతుంది దాని ఇష్టం వచ్చినట్టు. ఇది దాని మొదటి బలం. నేనేదో వెటకారానికి చెప్పట్లేదు సుమండి మాట, చాలా గంభీరమైన మాట చెప్తున్నాను, మీరు పట్టుకోవాలి. ఒకటి, మనసు మన మాట వినదు. అసలు సాధకుడు సాధన మొదలు పెట్టాడన్న మొట్టమొదటి రహస్యం ఎక్కడో తెలుసా? నా మనసు నా మాట వింటలేదన్న విషయాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ చేయడం మొదలు పెట్టాడని గుర్తు. నేను పూజ చేస్తున్నానండి అని చెప్పిన నాళ్ళు వాడి మనసు వాడి మాట వింటలేదని వాడికి తెలియలేదు. నా మనసు నా మాట వింటలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ మొదలు పెట్టాడని గుర్తు. ఇప్పుడు మనసుని నిగ్రహించు, మీకు సాధ్యం కాదు. మనసుని నిగ్రహించడానికి కర్మం తీసుకొచ్చారనుకోండి, కొంతవరకు వింటుంది కనీసం. అందుకే వ్యవధానం ఇస్తారు మధ్యలో. ఒకటే చెప్పారనుకోండి, అది వెందు పారిపోతుంది వెంటనే. అందులో నువ్వు పూజకి వెళ్ళి ధ్యానం చెయ్యి, స్వామివారు వస్తున్నారు, అబ్బా రోజు ఇదే తినేస్తున్నాను అన్నట్టుంది, మారుస్తారు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అంటే నేనేదో ఉదాహరణకు అట్లా నిజంగా వస్తానని కాదు, మీ ఇంటికి వచ్చాననుకోండి, మీకు నా మీద చాలా గౌరవం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూర్చోరు కదా, కోటేశ్వరారు వస్తారు ఇవాళ మన ఇంటికి, బయలుదేరారట విడిదిలోను అని బయటకు వచ్చి నించుంటారు కదా. నేను దిగ్గానే, నేను ఏదో కారులో వచ్చాను అనుకోండి, దిగ్గానే కుక్కపిల్ల వచ్చినట్టు ఆయనే వస్తాడని వెళ్ళిపోరు కదా. అయ్యా రండి రండి రండి, స్వాగతం పలుకుతారు, లోపలికి తీసుకెళ్తారు, కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కోండి, అయ్యా తుడుచుకోండి, నాకు ఉత్తరీయం లేదా, అయినా ఓ గుడ్డ పట్టుకొచ్చేగా తుడుచుకోండి, కూర్చోండి. మంచినీళ్ళు పుచ్చుకుంటారా? అడుగుతారా? అడగరా? మనసుని కూడా పూజలో అలాగే తీసుకొస్తారు, మార్చి మార్చి తీసుకొస్తారు. ఎందుకని? కర్మ దీని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి ముందు సాధన. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆవాహయామి కాసేపు చూశాడు, అలాగే చూడవే 1 గంట వరకు అంటే చూడదు. అందుకని ఏం చేస్తారంటే ఆవాహయామి కూర్చున్నావా, చాలా సంతోషం, ఇప్పుడు ఏం చేస్తామంటే పాదయోహో పాద్యం సమర్పయామి, వాళ్ళిద్దరి పాదాల మీద నీళ్లు పోయి అంటే ఓ తామలపా కట్టుకుని ఇలా అన్నాను అనుకోండి, అయిపోయిందంటే అయిపోయింది. కానీ నేను మనసుతో చూశాను అనుకోండి, శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, కదాకాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణమిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అంటారు.
నేను ఒక బంగారు పళ్ళెని తీసుకెళ్ళి అక్కడ పెట్టి శుద్ధజలం ఓ బంగారు కలశతో మా ఆవిడ పట్టుకుంది అనుకోండి, అవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా అనకండి, మానసికంగానే కదా. మా ఇంట్లో బంగారు కలశ లేకపోవచ్చు, బంగారు పళ్ళెలు లేకపోవచ్చు, మానసికంగా ఊహించడానికి కూడా దరిద్రమే. అవి మా ఇంట్లో ఎప్పటి కొనుక్కుంటామండి, నేను అలా ఊహించనండి అంటే నేను చేయగలిగింది లేదు. పోని మానసికంగా నా భార్య బంగారు కలశతో నీళ్లు పట్టుకుంది. బంగారు పళ్ళెం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల కింద ఇలా తొయ్యను కదా, స్వామి మీ పాదాల కింద బంగారు పళ్ళెం ఉంచుతాను, అనుగ్రహించండి అన్నాను అనుకోండి. ఆయన ఏం చేయాలి? తన 2 పాదాలు ఇలా పైకెత్తాలా? పరాచర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో అంటారు, ఏకంద్యంచనతి క్షమం మమ పరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విస్తర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్పారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఇలా ఓ కాలు మడిచి కూర్చున్నటువంటి తల్లి, అమ్మ నీ కాళ్ళు కడుగుతానమ్మా, 2 కాళ్ళు పళ్ళెంలో పెట్టమ్మా అంటే ఏం చేయాలి ఆవిడ? నా కోసమని 2వ పాదం కూడా తీసి బంగారు పళ్ళెంలో పెట్టారు. దాని నిండా మల్లెపూలు వేసి, అమ్మా అయ్యా మీ పాదాలు పెట్టండి అంటే వాళ్ళిద్దరూ పాదాలు పెట్టారు. నా భార్య నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు నేను కుడి చేత్తో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు కడిగాను. ఇప్పుడు వాళ్ళ పాదాలకి ఉన్నటువంటి లత్తుక కరిగి ఆ నీళ్లలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ నీళ్లు ఎలా ఉంటాయి? కథాకాలే మాథ కథగలితాలక్తకరసం, ఎర్రగా అవుతాయి నీళ్లు. ఇప్పుడు వాళ్ళిద్దరి కాళ్ళు కడుక్కున్న నీళ్లు నేను ఉద్ధరిణితో చేతిలో పోసుకుని పిబేయం విద్యార్థీత వచరల నిర్మీజన జలం, అమ్మా మీ కాళ్ళు కడుక్కున్న నీళ్లు ఎప్పటికి తాగుతానమ్మా అని వాళ్ళిద్దరి పాదాలు అలా ఉండగా నేను ఆ నీళ్లు తీసుకుని కుడి చేతిలో పోసుకొని 3 మాటలు లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి, అవి ఎంత సుగంధభరితంగా ఉంటాయి ఆ పాదములు కడిగిన నీళ్లు. పుచ్చుకుని మళ్ళీ సేవ చేయడానికి చేయి కడుక్కుని, అమ్మ కాళ్ళు పైకెత్తండి అని మెల్లిగా పళ్ళెని తీసి పక్కన పెట్టి నా భార్య బిడ్డలు తీర్థం పుచ్చుకోవడానికి నా ఉత్తరీయం తీసి మెత్తగా ఇద్దరి పాదాలు ఒత్తాననుకోండి, ఇప్పుడైంది ఉపచారం. పాదయోహో పాద్యం సమర్పయామి, ఇప్పటికైంది. అదే చేస్తూ కూర్చో అన్నాను అనుకోండి, వింటుందా మనస్సు? బాబోయ్ ఎంతసేపు కడగమంటావు ఉంటుంది, ఎటో పోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు బాగా పట్టుకోండి సుమా, నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేస్తున్నారు ఈ ఉపచారాలు. మీ అందరూ కూడా నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా? మీ మనసు అక్కడ ఉంది. మీరందరూ నిజంగా ఇవ్వాల్టి రోజు సాయంకాలం పరదేవత యొక్క పాదములు కడిగి నీళ్లు పుచ్చుకున్నారనే కామాక్షి పరదేవత అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే మనసు ప్రధానం. ఇప్పుడు అది అయింది, సరిపోయిందా? ఆచమనీయం సమర్పయామి, మనసుకి వ్యవధానం ఇస్తారు. ఎందుకంటే అది మళ్ళీ విసుగెత్తిపోయి ఎటో వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి అనే ముందు అరే పాదయోహోపాద్యం సమర్పయామి అన్నాను, కాళ్ళు కడగలేదు, అసలు కాళ్ళు నేను చూడనే లేదు. ఇవాళ నేను వాళ్ళిద్దరివి 4 పాదాల వంక నేను ఎక్కడ చూశాను, కాళ్ళు ఎక్కడ కడిగాను, ఈడి తర్వాత ఉపచారానికి వచ్చేసాను, మరి ఏమైంది ఆ సమయంలో ఏం చేశాను అంటే మళ్ళీ అదే చెప్తుంది. ఏనుగు తన కాలు కట్టడానికి తన కాలు తానే అందించినట్టు నువ్వు ఇది చెప్పే సమయానికి నేను ఆఫీసులో ర్యాక్లో పెట్టి బీరువాలో పెట్టకుండా వచ్చేసినటువంటి ఫైల్ గురించి ఆలోచిస్తున్నాను, మంత్రం మాత్రం దాటిపోయిందని గుర్తు చేస్తుంది. అక్కడ చేయవలసినప్పుడు ఇంకోటి ఆలోచిస్తావు, ఇక్కడ చేయవలసినప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తావు. నీకు ఇదో అలవాటు అయిపోయింది, దిక్కుమాల అలవాటు, రా వెనక్కి అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాదయోహో పాద్యం స్వామి క్షమించండి సరిగ్గా కాళ్ళు కడగలేదు అని మళ్ళీ కాళ్ళు కడిగారనుకోండి. ఇప్పుడు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు ఇందాక ఒకసారి అర్థమైందా? మీ మనసు నిలబడలేదన్న విషయాన్ని మీరు గుర్తిరిగినప్పుడు మీరు బెంగ పెట్టేసుకుని నా మనసు నా మాట వింటం లేదండి, నా మనసు నిలబట్టం లేదు, ఏకాగ్రత కుదరట్లేదని మీరు బెంగ పెట్టేసుకుంటారా? మనసు కుదురుకునేటట్టుగా చెయ్యడానికి కర్మ సాధనమా నాకు చెప్పండి. కర్మ అంటే పని. ఇప్పుడు పూజ దానికి సాధనమైంది. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండు సుమా, అటు ఇటు వెళ్ళిపోకే, ఆచమనీయం ఇస్తున్నావు. నువ్వు మనం చేస్తే ఎలా చేస్తాం? 3 మాటలు పుచ్చుకుంటాం. స్వామికి ఎలా ఇవ్వాలి? 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆయన ఇలా పడతారు. పట్టినప్పుడు ఇవి ఉంగరాలు ఉంటాయి, ఆయనకి ఎర్రగా ఉంటుంది చెయ్యి, ఆయన ఇలా పుచ్చుకుంటారు. పుచ్చుకున్నప్పుడు చప్పుడు చేయరు, ఆయన ఇలా చెయ్యి దగ్గర పెట్టి తీసుకుంటుంటే ఉంగరాలు కనపడతాయి.
ఆయన ముఖానికి అడ్డంగా చెయ్యి పెడుతుంది. ఎంత అందంగా ఉంటుందో అనుభవించు అని 3 మాటలు వేశారనుకోండి, అది ఈ కన్ను చూస్తుంది లోకం. అప్పుడు వచ్చి మళ్ళీ నిలబడుతుంది. మీరు ఎంతసేపు మనస్సుని మంచి కర్మ చేత అరికడుతున్నారో అంతసేపు అది అక్కర్లేని విషయాల వైపు పరిగెత్తడం ఆప్ చేసింది. అవునా కాదా? నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో మీరు అరికట్టకపోతే, ప్రయత్నపూర్వకంగా దానికి మీరు ప్రమాదరహితమైన వస్తువుని అందించకపోతే, మనసుకి పసిపిల్లకి భేదం ఉండదు. అది ప్రమాదకరమైన వస్తువుని పట్టుకుంటుంది. తల్లి ఉందనుకోండి, ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వంట చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తుందంటే ఓసారి ఇలా చూస్తుంది. అమ్మ అన్నిటికన్నా భయపడేది ఎప్పుడో తెలుసా? ఏ చప్పుడు చేయకుండా, ఏ మాట వినపడకుండా పిల్లాడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకోండి, ఏదో తగలబెట్టేశాడు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడంటే అంటే. వాడు గడబిడగా ఉన్నాడు అనుకోండి, ఆవిడికి ధైర్యం, పర్వాలేదు మామూలుగా ఆడుకుంటున్నాడు. వాడు ఎప్పుడూ క్షేమకరమైన పని చేయడు. అందరూ సోఫాలో కూర్చుంటే వాడు సోఫా ఎక్కి గెంతుతాడు. అది ఇలా ఇలా తేలుతుంటే వాడికి సంతోషం. వెనక్కి పడ్డాడు అనుకోండి, ఏమవుతుంది? అందరూ వీప అనిస్తే వాడు దీని మీద కాలేసి దీని మీదకి ఎక్కి ఇట్నించాడు దూకుతాడు. ఏం చేస్తే ప్రమాదం వస్తుందో అదే చేస్తాడు. ఓ బ్లేడ్ అక్కడ ఉంటే అదే తీసి ఆడుకుంటాడు. అమ్మ ఏం చేస్తుంది? ఇవేవి అందకుండా చేసి క్షేమకరమైన వస్తువు వాడికి ఇస్తుంది. నువ్వు అసలు ఏమీ చేయడానికి వీల్లేదు, అలా కూర్చో అంటే వాడు కూర్చుంటాడా? వాడికి ఓ వంకాయ ఇస్తుంది. వాడు కాసేపు వంకాయ అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, కొరుకుతాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు. అమ్మ నన్ను ఏమార్చింది అని కనిపెడతాడు, ఏడుస్తాడు. అమ్మ వంకాయ తీసేసి ఓ అట్టముక్క కట్టుకొచ్చి దాని మీద ఏదో సీతాకోక చిలుక బొమ్మ చూపించి, నాన్న చూసావా సీతాకోక చిలుక ఎంత బాగుందో, సాయంకాలం మనం తోటలోకి వెళ్ళినప్పుడు చెట్టు మీద ఎగురుతాయి ఆ సీతాకోక చిలుకే అనిస్తుంది. వాడు కాసేపు దాన్ని ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, నాలుగు పెడతాడు, మూతి పెడతాడు, దాన్ని ఆపుతాడు, ఆడుకుంటాడు. కాసేపు అది అమ్మ నన్ను ఏమార్చి మళ్ళీ ఏడుస్తాడు. అమ్మ ఇంకోటి తీసుకొస్తుంది, ఆఖరికి పడుకుంటాడు. ప్రమాదకరమైన వస్తువు వైపుకి వెళ్లకుండా క్షేమకరమైన వస్తువు తల్లి బిడ్డడికి ఎలా ఇస్తుందో, మనసుకి క్షేమకరమైన వస్తువులను ప్రయత్నపూర్వకంగా అందించకపోతే మనసు ప్రమాదకరమైన వాటినే పట్టుకుంటుంది. దాన్ని పసిపిల్లవాడి లక్షణం, దానికి అలవాటు కోట్ల జన్మలుగా. అందుకే మనస్సుని నియంత్రించడానికి సాధనము కర్మ ఒక్కటే. పూర్తిగా నిగ్రహింపబడుతుందని మాత్రం నేను సిద్ధాంతం చేయను, నేను చెప్పను. ఎందుకో తెలుసా? శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖాస్వతజి ఝడితి స్వైరమభిత కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యం తచపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో అంటారు. అది అత్యంత చపలం, అది వెళ్ళిపోతుంది, దాని అలవాటు. అది దానికి ఉన్న ఇంకొక గొప్ప శక్తి ఏమిటంటే అది యాంత్రీకరణ చేస్తుంది. యాంత్రీకరణము అన్న మాటకి అర్థం ఏమిటంటే 5 నిమిషాలు మీరు ఏదైనా చేశారనుకోండి, అలాగే చెయ్యే అని వెళ్ళిపోతుంది. పిల్లల్ని చూడండి, అటు ఇటు తిరుగుతూ ఉపాధ్యాయుడు ఈ 10 పద్యాలు రాయండి అన్న తలెత్తితే ఊరుకోను అని తిరుగుతున్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఆయన తిరుగుతున్నాడు అనుకుని తలంచుకుని పద్యాలు రాస్తున్నారు. ఆయన బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడతాడు, పర్వాలేదు వీళ్ళెవరో తలెత్తట్లేదు లేని బయటికి వెళ్ళి ఎవరితోనో మాట్లాడుతున్నాడు పక్క ఉపాధ్యాయుడితో. వీళ్ళు ఆయన ఉన్నాడు అనుకుని అలాగే రాస్తారు. ఆయన వీళ్ళు తలంచుకున్న తర్వాత బయటికి వెళ్ళినట్టే మనస్సు కూడా ఏం చేస్తుందంటే కర్మేంద్రియములను యాంత్రీకరణ చేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. అంటే ఏమిటో నువ్వు చెప్పింది మాకేం అర్థం కాలేదు, ఏమిటో చెప్పావు అనుకుంటారేమో. మీకు ఉదాహరణ చెప్తే పట్టుకుంటారు. నేను ఒక సత్కర్మ చెయ్యి అన్నాను అనుకోండి, నేను ఓ గోశాలలోకి వెళ్ళి, గోవు పరదేవతా స్వరూపం, నిస్సందేహంగా దేవతలందరూ దానిని ఆవహించి ఉన్నారు, దాని విషయంలో నీకే సందేహం అక్కర్లేదు. అది నీ చెప్పట్లేదు ఆ మాట, శాస్త్రములన్నీ ఘోషించాయి. సమస్త పురాణములు సమస్త కావ్యములు గోవు గురించే మాట్లాడాయి. కాబట్టి దాని గురించి అక్కర్లేని అనుమానాలు, అక్కర్లేని లేకి ప్రసంగాలు అక్కర్లేదు. గోవుని ఆవహించి దేవతలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను గోవు దగ్గరికి వెళ్ళి గోపూజ చేస్తున్నాను అనుకోండి, గోపూజ మొదలుపెట్టి గోపృష్ఠభాగం మీద పసుపు కుంకం వేస్తూ ఉంటే ఇది పరదేవతా స్థానం, సాక్షాత్తు కామాక్షి, ఆవిడ పాదముల మీద వేస్తున్నాను ఉంటుంది. కాసేపు ఆగిన తర్వాత నేను ఏదో గోవు వెనక నిలబడి
ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని చదువుతున్నాను అనుకోండి, ఇలా కుంకం వేస్తున్నాను అనుకోండి, ఒక 2 పాదాల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అంటుంది, నువ్వు ఇలా తీసి ఇలా వేస్తూ ఉండు, అంతే. నీకు నేర్పే కదా లక్ష్మీ అష్టోత్తరం, అలా చదువుతుండే అంటుంది. ఇది వేసేస్తూ ఉంటుంది, ఇది చదివేస్తూ ఉంటుంది, ఇది చూస్తూ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈయన చదువుతూ ఉంటాడు, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సరభిం నమామి పరమాత్మికాం. మళ్ళీ ఎక్కడ వెనక్కి వస్తుందంటే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అన్న శ్లోకం అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత అయిపోయింది లక్ష్మీ అష్టోత్తరం, నన్ను ఏం చేయమంటావు అని చెయ్యి ఆగింది అనుకోండి, నోరు ఆగిపోయింది, మరి చెయ్యి అయిపోతుంది. అప్పుడు వస్తుంది మళ్ళీ, అయిపోయిందా, పసుపు వేసేసావా, అయిపోయి పూజ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే అవి ఆ చుట్టూ తౌడు పట్టుకొచ్చి దాన్ని ఎదురుగుండా పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి అంటే ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ, అంతే. ఇదే అను 2 అన్నాక మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ 5 స్వాహాకారాలు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ వస్తుంది. ఏం చేయమంటావు, ఇది అయిపోయింది కదా, తాంబూలం గోశాల సంరక్షకుడికి ఇచ్చేసి చెప్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. నీరాజనం ఇలా పట్టుకున్నప్పుడు ఉంటుంది, ఇలా గంట కొట్టు, ఇది ఇలా తిప్పు, మళ్ళీ వెళ్ళిపోతుంది. యాంత్రీకరిస్తుంది. ఇది మీరు రోజు గమనించుంటారు. నేను ఇవాళ చెప్తున్నప్పుడు మీకు కొత్తగా అనిపిస్తుంది, కానీ మీరు జాగ్రత్తగా గమనించండి. దాని శక్తి గమనిస్తే ఆశ్చర్యం. మనసుకున్నంత శక్తి, మనసుకున్నంత వేగం ప్రపంచంలో ఇంకెవరికి ఉండవు. అది మహానుభావుడు స్వామి హనుమ. మనసు అంత వేగం ఉన్నా అంత నిశ్చలంగా కూర్చుంటారు. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమాం. ఈ వేగం చేత అది యాంత్రీకరణ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. అందువల్ల ఒక కర్మ చేసేటప్పుడు మనసు అక్కడే ఉంటుంది అని నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. కానీ మీరు పరిశీలిస్తున్నారనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎటో పోయావా, నేనేం చెప్పాను, పూజ చేద్దాం అన్నానా, వెనక్కి రాకుండా ఎందుకు పోతావు అని మీరు గొడవ పెట్టుకున్నారనుకోండి మనసుతోటి. బయట విషయాలు ఏమిటండి, అసలు మనసు తమాషా చూడాలి. మీరు గొడవ పెట్టుకున్నారనుకోండి, ఏమంటావు అయితే, నువ్వు లక్ష్మీ అష్టోత్తరం చదివినంతసేపు నేను అక్కడ ఉండాలి, అంతేనా, రా అంటే మీరు మళ్ళీ 4 పాదాలు చెప్పాక వెళ్ళిపోతుంది. మీరు రాత్రి వరకు చదవండి, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు మీరు చిరాకేసి ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాడినట్టుగా, దిక్కుమాలిన గొడవ నీకు నాకు పడదు, ఇంకా నువ్వు నా మాట వినవు, ఒక్క లక్ష్మీ అష్టోత్తరానికి ఉండవు నా దగ్గర, ఇంకా నాకు పూజ ఏమిటి, వాడు అలా మాట్లాడతాడు వాడు, నువ్వేమో నా మాట వినవు అని ఆ చేతిలో ఉన్న పువ్వుల గిన్నె అవతల పారేసి మీరు వెళ్ళిపోయారనుకోండి, అది ఏమీ బాధపడదు, మీతోనే ఉంటుంది. అది ఎలా వెళ్ళిపోతుంది, అది సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్ళిపోతుంది, వెళ్ళదు. అందుకే ఎవరితోనైనా తగువాడవచ్చు, కానీ మనసుతో తగువాడరాదు. మనసు మీద దెబ్బలాడకూడదు, ఎప్పుడూ అనునయం చెయ్యాలి. మీరు పసిపిల్లాడి దగ్గరికి వెళ్ళి గంభీరమైన వేదాంతోపన్యాసం చెప్పారనుకోండి, వాడికి ఏమర్థం అవుతుంది? తల్లి చూడండి అమాయకత్వంతో, నీకు ఎన్నో మాటలు చెప్తున్నాను రే, నీకు ఎంత చెప్పినా నీలో మార్పు రావట్లేదు, నువ్వు మాట వింటావా, నీ సంగతి చూడనా అంటుంది. వాడు అమాయకంగా అమ్మ వంక చూసి పక్కున నవ్వుతాడు. వాడికి ఏమన్నా తెలిస్తే కదా అమ్మ ఏం చెప్పిందో. ఆఖరికి అమ్మకి విసిగొచ్చి అంటుంది, ఇవన్నీ రాసుకుంటున్నాను రే, నువ్వు పెద్దవాడి అయిన తర్వాత ఇవన్నీ చదివి గుర్తు తెచ్చి కొడతాను, ఇప్పుడు చిన్నవాడికి కదా కొట్టలేకపోతున్నానంటే. అమ్మ ఎలా అనునయంతో అలా సాకి 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 పైకి తీసుకొస్తుందో మనసుని అలా సాకాలి. అది నిత్య బిడ్డ, అది ఎప్పటికీ పసిబిడ్డే. అంత జాగ్రత్తగా అనునయం చేస్తూ వెడితే కొంతకాలం అయిపోయిన తర్వాత అది ఏం చేస్తుందంటే మీరు అంటే వస్తుంది. అది మీ మాట వినే స్థితికి రావాలి. సాధన అలా నడవాలి. కర్మ దేనికి పనికొస్తుంది, బాగా పట్టుకోండి ఉస్మాని చెప్తున్నది. కర్మ అంతిమ విజయాన్ని దేనికి ఇస్తుంది అంటే, కర్మ చెయ్యగా చెయ్యగా సాధన చెయ్యగా చెయ్యగా కర్మని మనస్సుని కలపగా 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 ఒకనాడు ఏం చేస్తుందంటే మనస్సు కర్మతో సంబంధం లేకుండా వచ్చి తాను కూర్చుంటుంది. చూడండి, కొత్తగా బండి కడతారు ఎద్దులు, మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు, పల్లెటూళ్ళల్లో ఉంటుంది. బండి ఎత్తి పట్టుకుని కాడి కిందకి ఎద్దుని పిలిచారనుకోండి రాదు. ముందు కాడెత్తి పట్టుకుంటే ఎద్దు ఎక్కడ వస్తుంది, ఎంత పిలిచినా రాదు. అది ఆ ఎద్దుని లేపి తీసుకొస్తాడు.
తీసుకొచ్చి కాడి కింద తల పెట్టాలి. అది ఇంకొకడిని పిలిచి రే బండి పైకెత్తరా అంటాడు. బలవంతంగా కాడి కిందకి తోస్తే ఇటు తిరిగిపోతుంది, అటు తిరిగిపోతుంది. దాన్ని ఏదో తోక మిదిపెడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కంఠం కింద తాడేస్తాడు. ఓ ఎద్దటిడితే ఈ ఎద్దటిపోతుంది. కౌన్సికర్ర పెట్టి కొడతాడు. మొత్తానికి దాన్ని జాగ్రత్తగా బండి కింద ఆ కాడి కింద తల పెట్టడం నేర్పుతాడు. అలవాటు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ముందు ఎద్దు దగ్గరికి వెళ్ళాడు రైతు. తిన్నగా బండి దగ్గరికి వెళ్ళి ఆ బండి ముందు భాగంలో ఉన్న కాడి ఎత్తి ఇలా పట్టుకుంటాడు. రెండెద్దులు అక్కడ పడుకుని ఉంటాయి. అవి ఎటో చూస్తూ ఉంటాయి, లేకపోతే ఇలా వెనక్కి ముఖం పెట్టుకు పడుకుంటాయి. ఈ బండి ఎత్తి పట్టుకుని అంటాడు. అనగానే ఆ రెండు ఏం చేస్తాయంటే లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి కాడి కింద తలపెట్టి నించుంటాయి. వాటి మెడ కింద నుంచి పగ్గం వేసేస్తాయి. ఒక్కసారి కదలండి అని రెండిటి మీద కొట్టి, మీరు చూశారో లేదో పల్లెటూళ్లలో బండిలో సామాగ్రి వేసుకుని వాళ్ళు పడుకుంటారు. అవే వెళ్ళిపోతాయి. ఊరు తెల్లవారేటప్పటికి ఊరు వెళ్ళిపోతాయి. కింద లాంతర వెలుగుతూ ఉంటుంది, అదే దారి బట్టి వెళ్ళిపోతుంది. మొదట దానికి దారి తెలియదు, బండి కాడి కిందకి రావడం రాదు. కానీ రైతు మప్పాడు, నేర్పాడు. ఆ తర్వాత ఇక అది వెడుతుంటే రైతు నిద్రపోయాడు. తెల్లవారేటప్పటికి సరుకు రైతు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. మనసు కూడా అంతే. కర్మ చేయడానికి రా 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 అని మీరు ఎంత పిలవండి, నే రాను అని ఇంకో చోటుకు పోతుంది. అలా పోయిన మనస్సు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సాధన చెయ్యగా ఏం చేస్తుందంటే కర్మతో సంబంధం లేకుండా తాను వచ్చి కర్మ చేసేస్తుంది. అదే మానస పూజ. శంకర భగవత్పాదులు రత్నైకల్పితమానతం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం విద్యతాం అంటారు. అప్పుడు ఇంక ఏమీ ఉండవు. కళ్ళు మూసు కూర్చుంటాడు. కూర్చుంటే తాను ఏమనుకున్నాడో దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసేస్తాడు.